తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. వర్షం పడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసిఫ్ అందిస్తారు. వాసిఫ్, చెప్పండి. బ్రహ్మం తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి ఋతుపవనాలు దేశంలో పూర్తిగా యాక్టివ్ గా మారడంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు మొదలయ్యాయి. కర్ణాటక, కేరళలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా మహారాష్ట్ర, గుజరాత్లలో కుండపోత వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ వర్షాలు క్రమంగా తెలంగాణకు కూడా విస్తరిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించడం జరిగింది. నైరుతి ఋతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం అయితే కొన్ని జిల్లాల్లో మొదలైన వర్షాలు క్రమంగా రాష్ట్రమంతటికి విస్తరిస్తున్నాయని, పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా 16 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాయిస్ కూడా ఉందని హెచ్చరించారు. ఈ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి తదనంతరం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలకు సూచనలు జారీ చేయడం జరిగింది. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. బ్రహ్మం. రైట్, థ్యాంక్ యూ బాసిత్.